హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనం చేస్తున్న ఈ వీడియోస్లో సౌమ్య శెట్టి నిందలు మోస్తుందా, అపనిందలు మోస్తుందా అన్న విషయాన్ని మీకు క్లియర్గా తెలియచేయటం కోసం ఈ వీడియోలు చేస్తున్నా. ఇప్పుడు ఎవిడెన్స్ నెంబర్ 4లోకి మనం వెళ్తూ ఉన్నాం. ఇది చూస్తే మీరు మీ చెప్పు తీసుకొని ఆ కొండ పూర్గాన్ని చెప్పు తీసుకొని స్క్రీన్ మీదే కొడతారు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. దయచేసి క్లియర్గా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ ట్విస్టులు మామూలుగా ఉండవన్నమాట. అట్లా ఉంటాయి ట్విస్టులు. రెడీయా? రెడీ. ఎవిడెన్స్ నెంబర్ 4. సౌమ్య శెట్టి రిమాండ్ చేసిండ్రు, సౌమ్య శెట్టి అరెస్ట్ చేసిండ్రు, గోవాలో పట్టుకొచ్చిండ్రు. ఇప్పుడు గోల్డ్ కేసు ఒకటి జరిగింది, ఆ కేసు. అబ్బో వీడికి అసలు తెలీదు. అబ్బో గోల్డ్ కేసు. అమ్మా అమ్మ తెప్తు కేసు, దొంగతనం కేసు చేసింది. చేసిన విషయంలో మాకు తెలియదు, న్యూస్ అయితే వచ్చింది. ఇక నేనుండి వెంకిని మళ్ళీ నెంబర్ అడిగిన, యూట్యూబ్ లో చూసి మళ్ళీ ఎందుకురా నీకు నెంబరు? ఏం పీకటానికి నీకు నెంబరు? ఏం పీకటానికి నీకు నెంబరు? వెంకీని మళ్ళీ ఎందుకు నువ్వు నెంబర్ అడిగావు? అంటే నువ్వే నెంబర్లు అడిగి, నువ్వే ఫాలో అప్ చేసి, నువ్వే మెసేజ్లు పెట్టి, నువ్వే అమ్మాయిని ట్రాప్ చేసి, నువ్వే అన్నీ చేసి, ఆ అమ్మాయి ఫస్ట్ కేసు పెట్టినా నువ్వేదో కేసు పెట్టకుండా, నీ కేసు కనీసం పోలీసులు కూడా తీసుకోకుండా, కేసులు పెట్టకుండా మీడియాలకు వచ్చి కేసు పెట్టినట్టుగా నాటకాలు దొబ్బటం ఏందిరా? నాటకం ఏమో ప్రజలు పెచ్చోళ్ళ, నాకు అర్థం కావట్లా. వెంకికి ఫోన్ చేసి సౌమ్య గురించి ఇట్లా వస్తుంది తమ్ముడు అంటే, అవుననే చాండోలు ఏం జరిగి ఇప్పుడు కదా, అది చాండోలు అవుతుంది, 1.5 year బ్యాక్. అది నాకు తెలియదు, నాకు నీకు ఇది తెలియదు, నాకు తెలుసు, నేను చెప్పలేదు నీకు అని చెప్పాడు. సరే నెంబర్ ఒకసారి మాట్లాడదాం, నెంబర్ తీసుకున్నా. ఆ నైట్ పూట మెసేజ్ చేయదు, ఫోన్ చేసి పొద్దుగాల పూట మెసేజ్ చేసిన అమ్మాయి. జస్ట్ ఏం పెట్టినంటే హాయ్ అని పెట్టినండి. నేను నీకు అది చూపిస్తా, జస్ట్ హాయ్ అంటే ఎవరు అని పెట్టింది అమ్మాయి. వినండి, ప్రూఫ్స్ నేను ఇస్తా మీకు. ప్రూఫ్ నా దగ్గర ఉంది, ఉంటది. నా దగ్గర కూడా అన్ని ఉన్నాయి. ఇవన్నీ చాటింగ్ లే, ఇవన్నీ ఆమె పెట్టిన చాటింగ్ లే, ప్రతి ఒక్కటి ఆమె పెట్టిన మెసేజ్ లో. అవన్నీ ఇది ఫస్ట్ ఆవిడ పెట్టిన చాటింగ్లే, సౌమ్య శెట్టి పేరుతోనే ఉంటాయి ఆవిడ చేసినవి. వేరే వాళ్ళతో ఈడు చేసిన లంగా చాటింగ్లన్నీ కూడా మహేందర్ రెడ్డి, అపోలో ఫిష్ అని ఉంటాయి. అపోలో ఫిష్ అంటే ఒక ఆవిడ, మహేందర్ రెడ్డి అని ఇంకొక ఆవిడ. ఇలా పెట్టుకుని వాళ్ళతో చేసిన చాటింగ్లు మొత్తం వీడు తీసుకొచ్చి సౌమ్య శెట్టితో చేసిన చాటింగ్లు అన్నట్టు మనకి చూపిస్తూ ఉంటాడు. అప్పుడే అనిపిస్తుంది ఎగిరి మూతి మీద తన్నాలి అని. మీకు అనిపించట్లేదా? అనిపిస్తుంది, చూడండి. నేను ఫస్ట్ ఆమె పేరు సౌమ్య శెట్టి అని పెట్టుకుని ఇక్కడ నుంచి సౌమ్య శెట్టి అనే పెట్టుకుంటాడు, ఇప్పటికీ అలాగే ఉంది పేరు. చూడండి, మీరు కావాలంటే మీరే చూడండి. సౌమ్య శెట్టి హాయ్ మేడం అన్నారు, చూడొచ్చు. ఐ డోంట్ రికగ్నైజ్ అన్నారు, ఆడియో మెసేజ్ పెట్టి సింపుల్ గా చెప్పింది, ఐ డోంట్ రికగ్నైజ్ ఎవడరా కౌన్ కిస్క గొట్టంగా నువ్వు ఏంద్రా నాకు మెసేజ్ పెట్టావు అంది. దానికి ఇడు మేడం 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 పొట్లాలు కలిపాడు. ఇడు మామూలు పొట్లాలు కలపలా, చూడండి. నేను ఆడియో మెసేజ్ ఏం పెట్టిన బ్రదర్ దాంట్లో అంటే, ఆడియో మెసేజ్ నేను వినిపిస్తాను, నీకెందుకు? నువ్వు చెప్పు. అయినా నేనండి లక్ష్మీకాంత్ రెడ్డి పలానా ఇంట్లో ఉన్నాం కదా మనం, రాఖీ వెంకీ అంటే ఓకే ఓకే అని నెక్స్ట్ కన్వర్సేషన్ వచ్చేసి. ఇప్పుడు ఆడియో మీరు వినండి. అదే అండి, నిహారిక అపార్ట్మెంట్లో ఉంటాయి కదా మణికొండలో, అదే వెంకీ మీరు మేమంతా ఉంటాం కదా ఒక 3-4 days. మామూలుగా నెంబర్ ఉండే గుర్తొచ్చారు, చేసిన. ఇలా బాగున్నారండి? విన్నారు కదా? ఓకే, డన్. సార్ ఎలా ఉన్నారు, నేను మీకు ఇంకా గుర్తున్నాను. మళ్ళీ ఇంకొక ఆడియో మెసేజ్ పెట్టాను, మీరు తెలుసు తెలుసు మేడం, యూట్యూబ్ లో చూసాను. ఓకే, ఈ ఆడియో మెసేజ్ మీరు పెట్టారా? ఆ మ్యాటర్ మీరు గోల్డ్ చెప్పి ఆ మెసేజ్ చేసి ఆమె ఈ మెసేజ్ చేసిన ఫోన్ చేసింది. ఆమె నీకు ఫోన్ చేసింది. బోడి మా జోకు బాగా వేస్తున్నావు కదా నువ్వు. మామూలు జోకులు కదన్న, నువ్వు వేసే జోకులకి దేంతో నవ్వాలో కూడా ఎవరికి అర్థం కావట్లా. కానీ కొంతమంది నువ్వు కింద డబ్బులు పెట్టి పాపం ఫేక్ కామెంట్లు పెట్టిస్తున్నావు కదా మా వీడియోల కింద, పెట్టించుకో. కరెక్ట్గా 5 రోజుల తర్వాత ఆ ఫేక్ కామెంట్లు వాళ్ళకి కూడా నాకున్న ఫాలోవర్సే రివర్స్లో సమాధానం చెప్తారు. చెప్పుతో కొట్టినట్టు రివర్స్ తిరుగుతారు, చూస్తూ ఉండు. నువ్వు పిఆర్ స్టంట్లు చేస్తే నేను డైరెక్ట్ స్టంట్లు చేస్తారా? కొండపూర్ చూసుకో. నా మీద దొంగ అనే కేసు పెట్టారు సార్, మీరు నమ్ముతున్నారా? అప్పటికి కూడా సీపుగా 1 year తర్వాత జరిగి 1.5 year అయినా కూడా వీడు ఫోన్ చేయగానే నా పైన ఆ కేసు పెట్టారు సార్, మీరు నమ్ముతూ ఉన్నారా అని అడిగింది అమ్మాయి. అంటే ఏంది? అంటే ఏంటి? ఇప్పటికీ ఆ అమ్మాయి ఆ ట్రోమాలోనే ఉంది. ఆ ట్రోమా నుంచి బయటికి రావట్లేదు. ఎవరు తెలిసిన వాళ్ళు పలకరించినా కూడా ఆ ట్రోమాని అలాగే ఎగ్జిక్యూట్ చేస్తుంది. తద్వారా కావాలంటే సౌమ్య శెట్టి ఇన్స్టాగ్రామ్ మొత్తం చూడండి,
సంవత్సరం నుంచి ఆ అమ్మాయి ఒక్క పోస్ట్ అనేది చేసిందేమో చూడండి. గత 10, 15 రోజుల నుంచి పోస్టులు చేస్తుంది. అది కూడా ఆ గోల్డ్ థెఫ్ట్ కేస్ ఏదైతే ఉందో అది ఒక సైడ్‌కొచ్చింది కాబట్టి కాన్ఫిడెన్స్‌తో చేస్తుంది. ఈడిని అడిగింది చూడండి పోయి కొండాపూర్‌ని. నేను నమ్మను మేడం. మీరు ప్యూర్ గోల్డ్ మేడం అన్నాడు. అప్పుడు ప్యూర్ అని అనుకున్నా నేను. ఇప్పుడు ఫిల్టర్ చేసినా కదా. ఎందుకు చేయవు? మస్తు చేస్తావు కదన్నా! మనది అదే కదా గోల్డ్ బిజినెసే కదా మనదంతా. మనదంతా అక్రమంగా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవటం, కస్టమ్స్ తెలియకుండా మోసుకురావడం కస్టమర్స్‌తో కలిసి, ఆ తర్వాత దాన్ని అందరికీ గోల్డ్ ఇస్తా అని చెప్పి మోసం చేయటం. అదే మన మెయిన్ బిజినెస్. వాళ్ళు కూడా వస్తున్నారన్న ఎవరెవరికైతే నువ్వు గోల్డ్ ఇస్తానని వెనక చెక్కావో వాళ్ళు చెక్కడానికి వస్తున్నారు. ఆల్రెడీ కొన్ని తీసి పెట్టాను. అవి కూడా రేపో ఎల్లుండో మీ ముందుకు వస్తే చెక్కుతారు. టటటటటటా చెక్కుతారు. నీ అడ్రస్ కావాలంట కొద్దిగా అది జాగ్రత్తగా దాచుకో ఎక్కడన్నా ఉంటే. ఓకే. చెక్కుతారు. నేను గోల్డ్ పోర్ట్‌లోకి వెళ్ళి గోల్డ్ తీసుకొచ్చిన వీడియోలు కావాలా? ఒకసారి చూడండి. చూసారు కదా! ఆ గోల్డు అక్రమంగా గోల్డ్ దానిపైన ఆయన పేరు, అడ్రస్సు, డేటు మొత్తం ఉన్నాయి. ఈయనకి తెలంగాణ వ్యక్తికి వైజాగ్‌లో ఏం పనంటే ఎన్నో సార్లు ఇలా అక్రమంగా గోల్డ్ స్మగ్లింగ్ చేయటం ఈయన వృత్తి అని సౌమ్య శెట్టికి చెప్పారంటూ ఆవిడ నాకు చెప్పింది. చూద్దాం. థ్యాంక్ యూ సార్. మీరైనా నన్ను నమ్మారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఉన్నాయి సార్. మీకేం ప్రూఫ్ అంటే ఆ ప్రూఫ్ ఇస్తాను. అదే పరిస్థితి. నీ దగ్గర ఏ ప్రూఫ్ లేదు. ఇగో ఇయ్యే ఉంది. ఈ 2 ఒక వీడియో ఉంది. అది కూడా సినిమాల కోసం తీసిన వీడియో అని చెప్తుంది. ఇంతకు మించి ఒక్క ప్రూఫ్ కూడా లేదు నీ దగ్గర. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు పెళ్లి చేసుకున్న ఫోటో ఏదిరా బయట పెట్టు. ప్రూఫ్ నా దగ్గర. ఓకే. ఈ మెసేజ్ అయిపోయాక నార్మల్ కాల్ మాట్లాడుతున్నాం. ఇంకా జస్ట్ 2 నిమిషాలు 3 నిమిషాలు అక్కడ నుంచి మాకు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి లవ్ కాదు మామూలుగా మాట్లాడడం స్టార్ట్. అయ్యో! ఏంటి 2021లోనే ఆవిడ నాకు ప్రపోజ్ చేసింది. నేను ఆవిడని ఇష్టపడ్డాను అని చెప్పావు కదరా గొట్టం. మళ్ళీ ఏంటి లవ్ కాదు జస్ట్ మాట్లాడుకుంటా అంటావేంటి? అసలు నీకు బుర్ర ఉందా? దొబ్బిందా? లేదంటే చదువుకోకపోవటం వల్ల మొత్తం ఎట్టైనా తిప్పితే మనం అందరినీ మోసం చేస్తున్నట్టు గోల్డ్‌లు ఇస్తామని, అందరికీ నా సొంత అపార్ట్మెంట్‌లే అని అద్దె అపార్ట్మెంట్లు చూసి బౌన్స్ చెక్‌లు ఇచ్చినట్టు అందరికీ మోసం చేద్దాం అనుకుంటున్నావారా? అవ్వదురా! అది అవ్వదు. చూస్తా ఉండు. మీరు అప్పుడు మా ఇంట్లో కదా మీరు ఇష్టపడినా నేను ఇష్టపడినా ఇవన్నీ ఏదో ఫన్ గా జరుగుతున్నాయి. అబ్బో ఫన్ ఒక ఫన్నీ వేస్ అన్నది మామూలు కామెడియన్ కాదు. ఏదో సీరియస్‌గా కనిపించే పిచ్చ కామెడియన్ అన్నమాట. చూద్దాం. అమ్మాయి ఏం అడిగిందంటే ఒకసారి కలుద్దాము అన్నది. ఆవిడే నేను కూడా కలుద్దామని చెప్పిన. సూపర్. ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు మార్చి 29 ఈ సంవత్సరం. అంతమంది ఈడేం మాట్లాడే చెప్పలేదు కదా. ఆల్రెడీ నేను సినిమా ప్రొడ్యూసరు. మీ కష్టాలు చూసి నేను అంతరించిపోతున్నాను. దయచేసి మీరు అంటే మీతో టపా 3 సినిమాలు తీసి నీకు లైఫ్ ఇస్తాను అని వాగాడు. సినిమా స్క్రిప్ట్ వినటానికి ఆ పిల్ల వాళ్ళ ఇంకొక అమ్మాయి మౌనికాని కలిసి వెళ్ళారు. ఎంత వినయంగా అసల గుంటి దగ్గర కుక్కను కట్టేస్తే అది మనం చూడగానే ఊపుతుంది కదా, అట్ట ఊపుతాడు అమ్మాయి కనిపించగానే. హీరోయిన్ అని. ఈ ఇయర్ మార్చ్ 2025 మార్చి 29 ఫస్ట్ మీటింగ్ మాది ఇక్కడ వైజాగ్ లో కాసా రీచ్ ఒకటి ఉంటది. వైజాగ్ ఎందుకు వెళ్ళాడు అని మీరు ఎప్పుడన్నా అడిగాడు? అమ్మాయి పిలిస్తే వెళ్ళాడు. అసలు ఫస్ట్ ఫోన్ చేసింది ఎవడు? వీడు ఫోన్ చేసి డేట్ ఫిక్స్ చేసుకుంది ఎవడు? వీడు. ఈ కొండాపూరు వెళ్ళాడు, ఫోన్ చేశాడు, డేట్ ఫిక్స్ చేసుకున్నాడు, స్టోరీ చెప్తా అన్నాడు, రమ్మన్నాడు, అంతా జరిగింది. మరి అమ్మాయి తప్పెక్కడుంది ఇందుట్లో? వీడే వాడి దగ్గర వెంకీ అనే కాస్టింగ్ కౌచ్ గారి దగ్గర నుంచి నెంబర్ తీసుకున్నాడా? వీడే కెలికాడా? వీడే మేడం నేను రెడ్డి మేడం అన్నట్టు చూశారు కదా మీరు. చివరికి గీల్డ్ స్మగ్లింగ్ చేస్తానికి వైజాగ్ వెళ్తాడని చెప్పి. ఇప్పుడు ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళింది వీడు, పిలిచింది వీడు, ఇనిషియేట్ చేసింది వీడు. ఆ అమ్మాయి ఎక్కడుంది అందుట్లో? నాకు అర్థం కావట్లేదు. అమ్మాయిది ఎక్కడుంది తప్పు? నా ఫేవరెట్ ప్లేస్ అది. 2018 నుంచి అన్నీ ఉంటా. ఉండు ఓకే వచ్చింది. నేను అది కూడా అబద్ధం చెప్పడం లేదు. నువ్వెందుకు చెప్తావు అబద్ధం? మీటింగ్ అయిన ఫోటో కూడా అదే కదా. నీ దగ్గర ఆ ఫోటోలు తప్పించి ఏమీ లేవు. నా దగ్గర ఉన్న దాంట్లో 1% కూడా లేవు నీ దగ్గర ఎవిడెన్స్‌లు. ఓకే. ఆ రోజు అమ్మాయి కలిస్తే నేను ఫస్ట్ టైం అంటే అంతకుముందు అమ్మాయి అన్నది కదా, మీరు నా దగ్గరికి వస్తారు కదా ఏం గిఫ్ట్ ఇస్తారు? చాలా తరగా నోట్ దిస్ పాయింట్. నా దగ్గరకు వస్తున్నావు కదా ఏం గిఫ్ట్ ఇస్తావని అమ్మాయి అడిగింది అంటున్నాడు కదా. ఇక్కడ వీడు ఆడిన మాస్టర్ గేమ్ ఒకటి మీకు చూపిస్తా ఎండ్లో. మామూలు స్ట్రోక్ ఉండదు భయ్యా. గ్యారెంటీగా వర్త్ ఈ వీడియో చూసినందుకు అనిపిస్తుంది మీకు. చూడండి.
తెలుస్తున్నాం కదా ఏం గిఫ్ట్ అని అడిగాను. అడిగింది అడిగింది. అడిగింది. అడిగితే ఇక చూడు అంతే అప్పుడు ఎంత వినయం. ఇంకోటి ఉండాలి, నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు అని అమ్మాయి అడిగిందని చెప్తున్నాడు కదా. వినండి, ఇప్పుడు ఒక లాజిక్ అద్దరిపోతుంది. ఉన్నాయి. అప్పుడు అంతే వినయంగా ఉన్నా ఇప్పుడు ఇంతే వినయంగా ఓనేం కాదురా, నువ్వు వేరు. నేనేనా తిట్టింది లేదు. ఆ, ఈ అమ్మాయి వచ్చేసి వాళ్ళ అక్క కూతురు, ఆ, ఈమె సౌమ్య శెట్టి, ఆ, ఈమె సౌమ్య శెట్టి, ఓకే ఇది నేను. ఓకే ఇది ఫస్ట్ ఈరోజు ఎంత వినయంగా నుంచున్నావు ఏంటంటాడని, నేను వినయంగా ఉంటానని చెప్తున్నాడు. హీరోయిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి వీడికి బాగా తెలుసు. ఇలా కట్టుకుంటారు కదా బేసికల్గా, మేడం మేడం అని. అది ఆ వినయం. ఇప్పుడు అమ్మాయిని హీరోయిన్ అని ఫీల్ అవుతున్నాడు. ట్రాప్ అవుతుందని, ట్రాప్ చేస్తున్న విషయం అలాగే ఉంటుంది అనమాట. డేట్ కూడా ఉంది 29th March. 29th March కదా, ఆ అమ్మాయి గిఫ్ట్ అడిగింది కదా. 29th Marchలో ఆ అమ్మాయి గిఫ్ట్ అడిగింది. నా బ్రదర్ కెమెరామెన్ ఉండే 29th Marchలో ఆ అమ్మాయి గిఫ్ట్ అడిగితే నువ్వు ఏ టైంలో కొంటావు చెప్పు నాకు. 2 days బిఫోర్ కొంటావు. 29 Marchలో అమ్మాయిని కలుస్తున్నావు అంటే 2 days బిఫోర్ ఎవడైనా కొంటారు, అంతే కదా. ఇక్కడే అసలు టెస్ట్ ఉంది చూడండి. ఓకే అవును వచ్చింది కలిసింది. నేను ఒక చైన్ గిఫ్ట్ ఇచ్చిన 45,000 రూపాయలు క్యాష్ ఇచ్చినప్పుడు. ఓకే ఇటు చైన్ గిఫ్ట్ ఇచ్చాడంట, 45,000 క్యాష్ ఇచ్చాడంట. ఓకే, నువ్వు చైన్ గిఫ్ట్ ఇచ్చావో 45,000 రూపాయలు క్యాష్ ఇచ్చావో అది నేను చెప్తాను, కానీ 45 రూపాయలు క్యాష్ ఎవరికి తెలియదు. కానీ చైన్ యొక్క స్టోరీ నేను చెప్తా. బేసికల్గా భయ్యా, మార్చిలో ఆ అమ్మాయి కలిసింది నువ్వు నా దగ్గరికి వస్తున్నావు, ఏం గిఫ్ట్ ఇస్తావు అని అడిగింది. నేను మహా అయితే వెళ్ళే ఒక రోజు ముందు గిఫ్ట్ కొనుక్కొని వెళ్తా, అంతేనా. కానీ వీడాడి నాటు చూస్తాడంటే మైండ్ బ్లాక్ అవుతుంది చూడు. ఇదిగో ఇదే వాడు కొనిచ్చినటువంటి గిఫ్ట్ చైన్. ఓకే, ఇది వాసవి జ్యువెలర్స్ అనే దగ్గర మనోడు తీసుకొచ్చినటువంటి స్లిప్పు. ఓకే, ఈ గోల్డ్ నీకోసం నేను కొని తీసుకొచ్చానని. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవడైనా నువ్వు నా దగ్గరికి వస్తున్నావు కదా చాలా రోజుల తర్వాత, నువ్వు నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు అంటే ఇమీడియట్గా గిఫ్ట్ కొనుక్కొని వస్తాం కదా. కానీ ఈడు ఎంత దుర్మార్గుడు అంటే అమ్మాయిని ట్రాప్ చేయడానికి ఏ రేంజ్లో స్కెచ్ చేశాడంటే, ఇక్కడ డేట్ మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది భయ్యా. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ డేట్ చూడండి, 22/3/2021. 22/3/2021. ఇది నేను పెట్టానా, వాడిచ్చిందేగా ఇది, వాడిచ్చిన స్లిప్పే. ఈ జ్యువెలర్స్ కూడా మహబూబ్ నగర్లోనే ఉంది. 22/3/2021. అరే మైదానం, కొద్దిగా చదువుకుంటే కొంచెం ఎడిట్ చేసి ఇచ్చేవాడివి. నువ్వు 5 సంవత్సరాల తర్వాత కలిసిన వ్యక్తికి 2021లో కొన్న గిఫ్ట్ ఇప్పుడు ఎందుకు ఇచ్చావు చెప్పు. నువ్వు చెప్పిన స్టోరీ నేను చెప్పనా. అప్పుడు మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను విపరీతంగా నేను ప్రేమిస్తున్నాను, అప్పుడే నీ కోసం ఒక గిఫ్ట్ గోల్డ్ చైన్ కొన్నాను అని నువ్వు అప్పుడు చెప్పావు కదా. ఆ అమ్మాయి తీసుకోకుండా పారిపోయి వెళ్ళిపోయింది కదా. నువ్వు అమ్మాయిని తప్పుగా బిహేవ్ చేసి నాతో ఉంటే నీ గోల్డ్ చైన్ ఇస్తా, నువ్వు నాతో పడుకోవాలి, నువ్వు నేను రిలేషన్లో ఉందామంటే ఆ రోజు నేను నీకు చెప్పకుండా పారిపోయింది కదా. ఆ పారిపోయిన రోజు డేట్తో నువ్వు గిఫ్ట్ తీసుకొచ్చావరా బఫో. 2021లో గిఫ్ట్ ఇవ్వటమేంద్రా, ఇప్పుడు 2025లో కలిసి నువ్వు చెప్పిన స్టోరీ ఏంటి. అప్పటి నుంచి నీ కోసం ఈ గిఫ్ట్ నేను దాచానమ్మా, నీ కోసమే ఉంచానమ్మా, నువ్వంటే అంత ఇష్టమమ్మా నాకు, నువ్వంటే నీ కోసమే గిఫ్ట్ తీసుకొచ్చానమ్మా అని సొల్లు కబుర్లు చెప్పావు చూడు. అది దాన్ని ట్రాప్ చేయటం అంటారు. దాన్ని ఒక అమ్మాయిని లోపరుచుకోవడం కోసం వేసే స్కెచ్ అంటారు. దాన్ని కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఆడవాళ్ళని ట్రాప్ చేయటం అంటారు. బేసికల్గా బ్రోకర్ నా కొడుకులు ఇలా చేస్తూ ఉంటారు. మరి నువ్వే గోవాకి చెందినవాడువో నాకు తెలియదు. 2021లో కొన్న చైన్ అని చెప్పి వీడు 2025లో ఆ అమ్మాయికి కథ చెప్పిన రోజు అడ్వాన్స్గా ఇది ఇచ్చాడు. వాడు కథ చెప్పడానికి వచ్చి అడ్వాన్స్గా ఇది ఇచ్చాడు. వాడు స్టోరీ డిస్కషన్స్, సినిమాకి సంబంధించిన మాట్లాడాలని చెప్పి ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఇక్కడ వాడు తీసిన స్కెచ్ మీకు అర్థమైతే ఇదంతటికి ఒక క్లియర్ ఎండ్ పాయింట్ అనేది వస్తుంది. మీలో ఎవడైనా నీ గర్ల్ ఫ్రెండ్ బర్త్డే 2 రోజులు ముందుందనగా నాకేమన్నా గిఫ్ట్ ఇస్తావా అని అడిగితే మహా అయితే 1 day 2 daysలో వెళ్ళి కొంటావు. 5 సంవత్సరాల క్రితం కొన్నానని ఆ పిల్లకి సొల్లు చెప్పి ట్రాప్ చేసి
ఆ పిల్లని అన్యాయంగా ఇప్పుడు అందరి ముందు క్యారెక్టర్లెస్ గర్ల్గా నిలబెట్టడానికి ట్రై చేస్తున్నాడు. దానికోసం అమ్మాయి న్యూడ్ వీడియోలు తీశాడు. న్యూడ్ వీడియోలు తీసా అని చెప్తే గొంతు కోసుకుంటా అన్నావు కదరా. నెక్స్ట్ చూస్తూ ఉండు. అర్థమైంది కదా, ఇటువంటి ట్రాప్ చేయడంలో వీడు సిద్ధాస్తుడు అని నేను అనుకుంటున్నా. అదే కాదు, ఇటువంటి ట్రాప్ నిజంగా మీ అందరికి అర్థం అవ్వాలనే క్లియర్గా ఒక్కొక్క పాయింట్ని ఎవిడెన్స్లు అంటూ చేస్తూ వెళ్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.